ఘటనలతో ఏపీ రాజకీయం అంతకంతకు హీటెక్కుతోంది. 2-3 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న పరిణామాలతో అధికార ప్రతిపక్ష పార్టీల్లో పొలిటికల్ హీట్ రాజుకుంది. పార్టీల నేతల మధ్య విమర్శలు ప్రతి విమర్శలతో మొదలైన మాటల యుద్ధం శృతి మించి ఒక దశలో దాడులు చేసేదాకా వెళ్లింది. లడ్డూ వ్యవహారం విషయంలో టీడీపీ నేతలపై వైసీపీ నాయకులు చేసిన విమర్శలతో మొదలైన ఈ ఇష్యూ విమర్శలు, దాడులు, అరెస్టులతో రాష్ట్రంలోని హై వోల్టేజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై చేసిన కామెంట్స్ తో టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. అనంతరం అంబటి అరెస్ట్, ఆ తర్వాత జైలుకు తరలింపుతో ఆ ఎపిసోడ్ కి కాస్త ఫుల్ స్టాప్ పడినట్లు అయింది. ఇంతలోనే మాజీ మంత్రి జోగి రమేష్, మంత్రి లోకేష్ పై చేసిన కామెంట్స్ కు నిరసనకు దిగిన టీడీపీ కార్యకర్తలు నిన్న సాయంత్రం ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటి దగ్గర చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. దీంతో వెంటనే ప్రెస్ మీట్ పెట్టి జోగి రమేష్ చేసిన కామెంట్స్ మరింత పొలిటికల్ హీట్ పెంచాయి. ఇలా వరుస పరిణామాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్ పై రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి. నిన్న ఇబ్రహీంపట్నంలో తన నివాసంపై జరిగిన దాడిపై స్పందించిన జోగి రమేష్ రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోందని విమర్శించారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు కొనసాగుతున్నాయని జోగి రమేష్ ఆరోపించారు. మరోవైపు చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు అంబటిని రాజమండ్రి జైలుకు తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి మా కరెస్పాండెంట్ శ్యామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్యామ్, చెప్పండి, కేవలం వైసీపీ వ్యాఖ్యల వల్లే ఈ ఆరోపణలు జరుగుతున్నాయా? గుడ్ ఈవినింగ్ గీతగా. ఈరోజు చూసుకుంటే గత 2-3 రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలో ఒక్కసారిగా కూడా పొలిటికల్ హీట్ అనేది పెరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ప్రధానంగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ వ్యవహారం ఏదైతే కల్తీ వ్యవహారం ఏదైతే ఉందో దానిపైన ప్రతి విమర్శలు అయితే చాలా తీవ్ర స్థితిలో ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దీని కల్తీ నెయ్యికి సంబంధించి కూడా 2 రోజుల క్రితం ఇటు సిబిఐ ఏదైతే సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిపోర్ట్లో చూసుకున్నట్లయితే ఇందులో ఎటువంటి జంతువులకు సంబంధించిన కొవ్వు కలవలేదంటూ కూడా ల్యాబ్ రిపోర్ట్లు బయటకు వచ్చాయి. అది వచ్చిన కానీ వైఎస్ఆర్సీపీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన ఏదైతే గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు అలాగే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడారో దీంట్లో కల్తీ జరగలేదంటూ కూడా ఎప్పుడైతే స్థితి నివేదిక ఇచ్చిందో దీనికి సంబంధించి కూడా బహిరంగ క్షమాపణ చెప్పాలి. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి సంబంధించి స్వయాన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మాట్లాడటం ఏదైతే మాట్లాడారో దానికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. అదేవిధంగా హైందవ ధర్మాన్ని భుజాన వేసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏదైతే అప్పట్లో కల్తీ జరిగిందంటూ కూడా బెజవాడ దుర్గమ్మ మెట్లుపూడి చేసి కడిగారో దానికి సంబంధించి ఇప్పుడు మళ్ళీ పాప పరిహారం కోరుతూ కూడా మళ్ళీ ఒకసారి ఇటువంటి పూజలు చేయాలంటూ కూడా వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే దీనికి సంబంధించి సిట్టి నివేదికను పూర్తి స్థాయిలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం కూడా బయటపడింది. కేవలం జంతువుల కొవ్వు మాత్రమే కలవలేదు, దీనికి సంబంధించి కూడా కెమికల్స్ కలిశాయంటూ కూడా సిట్టి నివేదిక ఇచ్చింది. దాన్ని ఎందుకు కప్పిపుచ్చుతున్నారంటూ కూడా ఎదురు దాడికి అనేది తెలుగుదేశం దిగింది. అయితే ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు కూడా వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే రాష్ట్ర ప్రధానమైన దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అయితే దీనికి ప్రతిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నేతలను విమర్శిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని ఫ్లెక్సీలు అనేది ఏర్పాటు చేశారు. అయితే ఎప్పుడైతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారో ఇరువురి మధ్య కూడా మాటల తీవ్రత అయితే పెరిగింది. తక్షణమే ఆ ఫ్లెక్సీలు తొలగించాలంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు ఉన్నతాధికారులకు అనేక విజ్ఞప్తులు చేశారు. అయినప్పటికీ కూడా ఆ ఫ్లెక్సీలు తొలగింపులో కొంత జాప్యం పోలీసుల వైపు నుంచి కూడా జరిగిందని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే గుంటూరు జిల్లాలో చూసుకున్నట్లయితే పూజల అనంతరం ఫ్లెక్సీలు తొలగించేందుకు అంబటి రాంబాబు ప్రయత్నించడం ఈ గొడవకి ఆద్యం అనేది పూర్చింది. ఎప్పుడైతే ఫ్లెక్సీలు తొలగించేందుకు అంబటి రాంబాబు ప్రయత్నించారో వాటిని ఎదురు దాడికి అనేది తెలుగుదేశం పార్టీ శ్రేణులు అక్కడ అంబటి రాంబాబుపై దాడికి అయితే ప్రయత్నించారు. ఈ సందర్భంలో పోలీసులు అక్కడి నుంచి కూడా అంబటి రాంబాబును తరలించేందుకు చేసే ప్రయత్నాల్లో అతను చూసుకునైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పైన అతను కొన్ని అనుచిత వ్యాఖ్యలు అయితే చేశారు అంబటి రాంబాబు. దీంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కల్తీ నెయ్యి నుంచి ఈ వ్యవహారానికి అయితే మారింది. దీంతో ఇక చూసుకుంటే మొన్నటి నుంచి కూడా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇటు అంబటి రాంబాబు అదే రోజు ఇబ్రహీంపట్నంలో కూడా జోగి రమేష్ కూడా ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ పై కొన్ని అనుచిత
పాజిటివ్ వ్యాఖ్యలు అయితే చేశారు. ప్రధానంగా ఏదైతే బాడీ తగ్గించుకున్నాడు, మెదడు కూడా తగ్గించుకున్నాడు కాబట్టి అక్కడ ఏం జరిగిందంటూ ఏమి చెప్పలేకపోతున్నాడు నారా లోకేష్ అంటూ కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఈ నేపథ్యంలో వీళ్ళు ఇరువురి పైన కూడా తెలుగుదేశం శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఒకనొక సందర్భంలో ఏదైతే అంబటి రాంబాబు ఇంటిపైన దాడికి కూడా ప్రయత్నించారు. ఈ సందర్భంగా తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే అతన్ని అరెస్ట్ చేయటం, నిన్న చూసుకుంటే రిమాండ్ కూడా విధించింది కోర్టు. ఈ అతన్ని రాజమండ్రి సెంట్రల్ జైలు తరలించారు. అయితే నిన్న సాయంత్రం ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం చూసుకున్నట్లయితే మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై కొంతమంది పెట్రోల్ బాటిల్స్ విసర్తం కూడా మరోసారి ఉద్రిక్తతకు తలతీసింది. అయితే పోలీసులు సకాలం స్పందించి ఆందోళనకారులను అక్కడి నుంచి కూడా తరలించారు. అయితే నిన్న రాత్రి ఇంటికి చేరుకున్న జోగి రమేష్ దీనిపైన మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను వెనకబడిన కులానికి చెందిన వ్యక్తిని కాబట్టే తనపైన ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో చూసుకున్నట్టు దాదాపు 86 రోజుల పాటు ఈ నకిలీ మద్యం కేసులో తనను అరెస్టు చేశారు. మరోసారి తాను కేసులకు భయపడేది లేదంటూ కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్తో పాటు ఇటు ఇబ్రహీంపట్నం పోలీసులు కూడా ఈ వ్యాఖ్యలకు సంబంధించి కూడా సుమోటోగా కేసు అయితే నమోదు చేశారు. తాజాగా ఈ రోజు తిరుపతిలో కూడా తెలుగుదేశం నాయకులు ఇచ్చిన ఫిర్యాదు పైన తిరుపతి పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో జోగి రమేష్ కూడా అరెస్ట్ చేస్తారంటూ కూడా ఈ రోజు ఉదయం నుంచి కూడా వదంతులు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏదైతే జోగి రమేష్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులు కూడా మోహరించారు. అయితే తమ అభిమాన నేతలను అరెస్ట్ చేస్తున్న భయంతో ఇటు జోగి అభిమానులతో పాటు వైఎస్ఆర్సీపీలోని కీలక నేతలు, జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రులతో పాటు ఆ పార్టీకి సంబంధించిన రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, అలాగే శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కూడా మరికొద్ది సేపట్లో జోగి రమేష్ నివాసానికి కూడా చేరుకోబోతున్నారు. జోగి రమేష్కి వాళ్ళందరూ కూడా మద్దతు ప్రకటిస్తున్నారు. అలాగే రాజమండ్రి మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాని భర్త కూడా ఇప్పుడే జోగి రమేష్ను పరామర్శించలేరు. ఏదైనప్పటికీ కూడా ఏదైతే కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి ఇరు పార్టీల మధ్య మొదలైన చర్చ నేడు ఈ ఒకరిపైన ఇంటికి కూడా ఇళ్లపై కూడా దాడులకు ప్రయత్నించిన తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధాన ఏదైతే దాడులు జరిగే అవకాశం ఉన్న వైఎస్ఆర్సీపీ కీలక నేతలు ఎవరైతే ఉన్నారో ఇటు మచిలీపట్నం పేర్ని నాని కానీ, ఇటు అమ్మటి నివాసం కానీ, జోగి రమేష్ తదితర నివాసాల వద్ద ఇప్పటికే పోలీసు అధికారులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు హైకోర్టులో ఒక హౌస్ మోస్ట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తమకు ప్రాణహాని ఉన్నట్టు కూడా వాళ్ళు ఎప్పుడైతే చేశారో హైకోర్టు కూడా కీలకమైన సూచనలు అయితే చేసింది. ఎటువంటి దాడులు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైన బందోబస్తు ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు అటువంటి దాడులు పునరావృతం కాకుండా కూడా అందరు ముఖ్యమైన నేతలందరూ ఇళ్ల వద్ద కూడా ప్రత్యేకమైన బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితం అయితే మీడియా సమావేశంలో జోగి రమేష్ కూడా మరోసారి తన మాటల్ని తాను సమర్థించుకున్నారు. ప్రధానంగా ఏదైతే ఉందో నారా లోకేష్ అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మీద కూడా వాళ్ళు మరోసారి తాను చేసిన వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నానంటూ కూడా జోగి రమేష్ ఉన్నారు. కేవలం ఒక బీసీ నాయకుడు కావటమే తనపైన ఇటువంటి చేస్తున్నారు. దాడులకి అలాగే ఇటువంటి కేసులకు కూడా తాము ఎటువంటి భయపడే ప్రసక్తి లేదు. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే రెడ్ బుక్ రాజ్యాంగం అనేది అమలు చేస్తున్నారు నారా లోకేష్ నేతృత్వంలో. ఆ రెడ్ బుక్ మలిసి పెట్టుకోమంటూ కూడా మరోసారి కీలకమైన వ్యాఖ్యలు అయితే జోగి రమేష్ చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు ఇప్పటికే ఏదైతే కేసులు నమోదయ్యో ఆ కేసుల నేపథ్యంలోనే జోగి రమేష్ను అరెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. రైట్ శ్యామ్, థ్యాంక్ యూ. గత 3 రోజుల నుంచి ఏపీలో జరుగుతున్న వరుస పరిణామాలు రాజకీయ వేడిని రాజేశాయి. టీడీపీ, వైసీపీ పార్టీల మధ్య లడ్డూ వ్యవహారంతో మొదలైన రగడ యూటర్న్ తీసుకుని దాడులు, అరెస్టుల వరకు వెళ్లింది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కు చేరింది. టీడీపీ నేతలు మాత్రం వైసీపీ నేతల వ్యాఖ్యలే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కారణమని చెబుతున్నారు. వైసీపీ గతంలో చేసిన తప్పులు ఇక్కడ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అంటున్నారు. దీంతో ఆ పార్టీ నేతలు నిరాశతో, అసహనంతో ఉన్నారని ఆరోపిస్తున్నారు.